ఓం నమో వెంకటేశాయ. బాపట్ల జిల్లా నగరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు తండాపు తండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. ఇప్పటికీ ఈ ఆలయాన్ని నిర్మించి 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల మనసులు దోచుకుని స్వామివారి సేవా కార్యక్రమాలకు స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం ఆనవాయితీ అయిపోయింది. అంతేకాదు స్వామివారిని మొక్కుబడులు తీర్చుకునేందుకు భక్తులు కాలినడక మీద 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి కూడా నడిచి ఇక్కడికి రావటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా భక్తులు కాలినడక మీద ఇక్కడికి వచ్చి స్వామివారి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు స్వామివారికి నిత్యం జరుగుతూనే ఉంటాయి. వేద పండితులు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి వేద పండితులు ఇక్కడ పనిచేయటం ఇక్కడ విశేషం. మరి ఇలాంటి దేవాలయాన్ని సందర్శించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. మా ఆలయ కమిటీ చైర్మన్ తూనిగుంట్ల సురేష్ కుమార్ గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన ప్రతి భక్తుడిని కూడా ఆప్యాయతగా పలకరించి వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేసి వారిని సేద తీరేందుకు కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకుని చక్కగా వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళే సదుపాయాన్ని కూడా ఆలయ కమిటీ సమకూరుస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ వీడియోను చూసి మీరు కూడా ఎక్కడున్నా సరే ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ మనసులోని కోరికలు తీర్చుకుంటే కనుక చెప్పుకుంటే కనుక తీరటాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఓం నమో వెంకటేశాయ.